అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే జూన్ 4 ఈ డేటు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఈ డేట్ని మర్చిపోరు. ఎందుకంటే ఇదే రోజున పోయిన సంవత్సరం ఇదే రోజున ఇదే డేట్కి ఇదే సమయానికి ఒక రాక్షసుని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆ రాక్షసుని వధించిన రోజు ఈ రోజు. ఇదే రోజు ఇదే డేట్కి ఇదే సమయానికి వీళ్ళు ముగ్గురు కూడా ఆ రాక్షసుని వధించడం జరిగింది. గడిచిన ఏదైతే 2019 నుంచి 2024 వరకు మన రాష్ట్రం, మన రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చీకట్లోనే బ్రతకాల్సి వచ్చింది. చీకటి రోజులు 5 సంవత్సరాల పాటు చీకట్లోనే బ్రతకాల్సి వచ్చింది. ఆ రాక్షసుడి పరిపాలన వల్ల, ఆ రాక్షసుడు యుద్ధాంశం వల్ల, ఆ రాక్షసుడు అరాచకం వల్ల, ఆ విధంగా ఆ రాక్షసుడు మన రాష్ట్రం మీద పడి, మన రాష్ట్ర ప్రజల మీద పడి, మన రాష్ట్ర ప్రజల్ని, మన రాష్ట్రాన్ని దోపిడీ చేసి, దౌర్జన్యాలు చేసి, నానా రకాలుగా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 100 రకాలుగా మన రాష్ట్రాన్ని, మన రాష్ట్ర ప్రజల్ని పట్టి పీడిస్తున్న ఆ రాక్షసుని, ఆ నరరూప రాక్షసుని వధించి కరెక్ట్గా 1 సంవత్సరం రోజులు అవుతుంది. ఆ రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో ఆ రాక్షసుడు పరిపాలించిన తీరు కానీ, ఆ రాక్షసుడు సృష్టించిన యుద్ధాంశం కానీ మరో 30 సంవత్సరాల పాటు మరో 30 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఆ విధంగా మన రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది ఆ నరరూప రాక్షసుడు. మీరందరికీ ఆ రాక్షసుడు మనిషిలాగా కనిపిస్తారు, చూసేదానికి మనలాగానే ఉంటాడు, మనిషి అనుకుంటాం మన అందరం కూడా. కానీ ఆ రాక్షసుడు మనిషి కాదు, నరరూప రాక్షసుడు. నరరూప రాక్షసు జాతికి చెందిన వ్యక్తి ఆ రాక్షసుడు. అలాంటి రాక్షసుని వధించి కరెక్ట్గా 1 సంవత్సరం రోజులు అవుతుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ మంచి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం రోజులు అవుతుంది. ఈ 1 సంవత్సరం రోజుల పాటు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ 1 సంవత్సరం రోజుల పాటు రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా ఉన్నారు. గత 5 సంవత్సరాలు ఏ విధంగా భయపడుతూ బతికారో అలా కాకుండా వాళ్ళ హక్కులు కాపాడుకుంటూ, వాళ్ళకున్న వాక్ స్వాతంత్రం ఏదైతే ఉందో ఆ హక్కుని కాపాడుకుంటూ 5 సంవత్సరాలు ఈ 1 సంవత్సరం పాటు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇది మంచి విషయం. ఈ రాక్షసుని అధాపాతాలను తొక్కేసి మళ్ళీ ఎప్పటికీ రాకుండా ఆ రాక్షసుని అధాపాతాలనికి తొక్కేయడం జరిగింది. ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు, ఇది ఆనందంతో సెలబ్రేట్ చేసుకున్న రోజు ఇది. ఖచ్చితంగా అందరూ కూడా పండగ చేసుకోండి, క్రిస్మస్ చేసుకోండి, దీపావళి చేసుకోండి, సంక్రాంతి చేసుకోండి, రంజాన్ చేసుకోండి, మీకు ఇష్టం వచ్చిన పండగ చేసుకోండి. ఎందుకంటే ఒక రాక్షసుని వధించిన రోజు కాబట్టి ఖచ్చితంగా అందరూ సెలబ్రేట్ చేసుకోండి. రాబోయే రోజుల్లో కూడా ఇదే ప్రభుత్వం, ఇదే వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళ ఆధ్వర్యంలోనే రాబోయే రోజుల్లో కూడా మన రాష్ట్రం ముందుకు వెళుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ రాక్షసుని వధించిన రోజుని సెలబ్రేట్ చేసుకోవాల్సిగా కోరుచున్నాను. జై హింద్.